అందరికీ హవనిజ నమస్కారం. ఈ వీడియోలో 2024 సంవత్సరం 12 రాసులకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో రాసుల వారీగా చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశికి 2024లో ఎలా ఉండబోతోంది? శారీరకంగా శ్రమ కానీ, తల్లి తండ్రి, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య సంబంధాలు, అలాగే ఆస్తి కొనుగోలు, ద్రవ్య నష్టము, ఇలాంటి అన్ని విషయాల్లో కూడా ఈ సంవత్సరం అంతా 2024 మొత్తంగా ఎలా ఉండబోతుంది చూస్తే ఇక్కడ శని మరియు గురువుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. సంవత్సరం అంతా కూడా ఇవి ఎక్కువ కాలం ఒక రాశిలో ఉండేటువంటి గ్రహాలు కాబట్టి వాటి ఫలితం అనేది ముఖ్యంగా ఉంటుంది. శని గురుల కలయిక వల్లనే మనకి 60 సంవత్సరాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరము శని గురుల గోచార రీత్యా ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి, అలాగే చంద్రుడి ఆధారంగా ఈ గ్రహాలపైన ఎలాంటి ఫలితం ఉంటుంది అనే దాన్ని బట్టి మనము రాశి ఫలాల్ని చూద్దాం. మేషరాశి చూస్తే శారీరకంగా వీరికి శ్రమ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే డబ్బు ఖర్చు ఎక్కువ అవ్వడం, పొదుపు చేయలేకపోవడం జరుగుతుంది. మానసికంగా కొంత అశాంతి నెలకొనడం, అలాగే బంధుమిత్రుల వలన మాట పడడం లాంటి విషయాలు జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ధనాదాయానికి లోటు ఉండదు. శ్రమ ఎక్కువైనప్పటికీ దానికి తగ్గ ఫలితం అనేది లభిస్తూ ఉంటుంది. తల్లి ఆరోగ్యం వలన కొంత మనస్తాపం కలిగేటువంటి అవకాశం ఉంది. భూమి కొనుగోలు విషయము ఎంత ప్రయత్నిస్తున్నా ఒక కొలిక్కి రాకుండా ఇబ్బంది పడుతున్న వారు ఈ సంవత్సరము భూమిని అనుకున్న రేటుకి కొనుగోలు చేయడము, అలాగే లిటిగేషన్స్ ఏమన్నా ఉంటే అవి అన్నీ కూడా సమసిపోయి ఇబ్బందులన్నీ భూమికి సంబంధించినవి తొలగడము అనేది జరుగుతుంది. అలాగే ఎవరైనా భూమి అమ్మకం చేద్దాము అనుకుంటున్న వాళ్ళకు కూడా సరి అయినటువంటి ధర పలికేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి స్థిరాస్తికి సంబంధించినటువంటి చిక్కులు తొలగి సంతోషం వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఖర్చు ఎంత ఖర్చు పెట్టినప్పటికీ శుభకార్యాలకి మంచి విషయాలకే ఖర్చు పెడతారు కాబట్టి పొదుపు చేయలేకపోయినా ఖర్చు మంచి వాటికే చేశాము అన్న ఒక సంతోషం మాత్రం మిగులుతుంది. నిల్వ ధనం నుంచి కూడా కొంత డబ్బులు తీసి మీరు ఖర్చు పెట్టాల్సి రావచ్చు. అలాగే కళారంగం వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పచ్చు. అనుకోని అవకాశాలన్నీ వారు అందిపుచ్చుకోగలుగుతారు. వారి ప్రదర్శనలు, ప్రజెంటేషన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మంచి పేరు ప్రతిష్టలు, ధనాదాయము అనేది కళాకారులకి లభిస్తుంది. అలాగే అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య మంచి అనురాగము నెలకొని మంచి సంబంధాలు అనేవి మెరుగుపడడం జరుగుతుంది. మేనమామ వలన ఒక సహాయము అందేటువంటి అవకాశం ఉంది. అలాగే స్వగ్రామానికి వెళ్ళాల్సి రావడం, అలాగే స్వగ్రామంలో ఏదైనా మంచి కార్యక్రమాన్ని చేపట్టడం కానీ, లేదా సొంత ఊరిలో మీకు మంచి పేరు ప్రతిష్టలు పెరగడం కానీ జరిగేటువంటి అవకాశం ఉంది. గురువు దగ్గర నుంచి మంత్రోపదేశం పొందాలి అనుకుంటున్న అభిలాషులందరికీ కూడా మంచి గురువు లభించడం, వారి ద్వారా మంత్రోపదేశాన్ని పొందడం, ఆధ్యాత్మికంగా మంచి ఉన్నతిని సాధించడం అనేది జరుగుతుంది. అలాగే రోగం కోసము కొంత ఖర్చు పెట్టాల్సి రావచ్చు. ఇంట్లో తల్లి యొక్క ఆరోగ్యము ఇబ్బంది పడడం వలన తల్లి యొక్క ఆరోగ్యం కోసం మీరు ఖర్చు చేయడం జరుగుతుంది. అంటే దీనివల్ల రోగం కోసం ఖర్చు చేస్తారని చెప్పచ్చు. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి కొంచెం మానసికంగా అశాంతి, ఇబ్బంది అనేది కలుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య కొంత అసౌకర్యం అనేది నెలకొంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న కీచులాటలు అనేవి ఉంటాయి. అవి ఉన్నప్పటికీ కలిసి చేయాల్సిన పనులన్నీ కూడా సక్రమంగా చేయగలుగుతారు, శుభకార్యాలు చేయగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అనురాగం నెలకొంటుంది. ఇంట్లో అందరూ కూడా కలిసి కొంత సమయాన్ని కలిసి వెచ్చించడం ద్వారా మంచి జ్ఞాపకాలను మిగుల్చుకోగలుగుతారు. శుభకార్యాలు చేయడం వల్ల బంధుమిత్రుల రాకపోకలు అనేవి జరగడం, విందు వినోదాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. చక్కగా మీరు పండుగల్ని జరుపుకోవడం కానీ అందరితో కలిసి మంచి సంతోషంగా జరుపుకుంటారు. అయితే కొన్ని అనుకోని సంఘటనలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కొంతమంది కోర్టు కేసుల పరంగా చూస్తే కొన్ని ఇబ్బందులు, కొన్ని రోజులుగా ఎలాంటి కొలిక్కి రాని కోర్టు కేసుల వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కొంత శుభవార్త లేదా కొంత వెసులుబాటు అని చెప్పవచ్చు. మీకు కావలసిన వారు మంచి సమాచారాన్ని అందించడం ద్వారా కేసు మీ వైపు పాజిటివ్గా తిరిగేటువంటి అవకాశం ఉంది. లేదా ఎంతకి ఎండ్ అవ్వని కోర్టు కేసులు ఈ ఒక కొలిక్కి వచ్చి మీకు మంచి విషయం తెలిసేటువంటి అవకాశం ఉంది. అలాగే అదృష్టం నెలకొంటుందనే చెప్పవచ్చు. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. దూర ప్రయాణాల్లో కొంత అసౌకర్యం నెలకొంటుంది. అయినప్పటికీ వెళ్ళిన పనులు మీరు సక్రమంగా నెరవేర్చుకోగలుగుతారు. అలాగే తీర్థయాత్రలు చేయాలనుకున్నప్పుడు కూడా కుటుంబ సభ్యులు అందరూ కలిసి తీర్థయాత్రలు చేయడం వలన ఆనందం వెల్లివిరుస్తుంది. కాకపోతే ప్రయాణాల్లో కొంత జాగ్రత్త అవసరం. అలాగే విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి విద్యార్థులకు అక్కడ చుక్కెదురవుతుంది. వీసాలు లభించకపోవడం లేదా మళ్ళీ ప్రయత్నం చేయాల్సి రావడం జరగవచ్చు.
ఉద్యోగంలో ఉన్నతి లభిస్తుంది. అలాగే బదిలీ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. హాస్పిటల్ని మళ్ళీ వెళ్లాల్సి రావచ్చు. అయితే ఇంట్లో ఉన్నటువంటి పెద్దల ఆరోగ్యాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పనులు మొదలు పెట్టాలనుకుంటున్నప్పుడు కానీ వాటిని ముందుకు వెళ్లే విషయంలో కానీ కొంత బద్ధకం నెలకొంటుంది. ఆ పనుల్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు మళ్ళీ. అయితే పిల్లలకు సంబంధించిన ఒక విలువైన సమాచారం మీకు తెలుస్తుంది. అలాగే పిల్లలు సాధించినటువంటి ఉన్నతి వలన మీకు సంతోషం లభిస్తుంది. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంబంధం కుదరడంతో పాటు ఈ శుభకార్యాలు నెలకొనడం, అలాగే మంచి వార్తలు వినడం జరుగుతుంది. ఈ రాశి వారు ముఖ్యంగా చేయాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాన్ని చేయడం కానీ, లేదా సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని నిర్వర్తించడము, అలాగే గురువు కానీ లేదా ఎవరైనా అనాథలకి కానీ మీరు కందిపప్పుని దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే గోమాతని మీరు దర్శించుకోవడం, ఆహారాన్ని ఇవ్వడం, ప్రదక్షిణలు చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మేషరాశి వారందరూ కూడా ఈ పరిహారాలు పాటించి చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ కన్యా రాశి వారికి 2024 సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో మనము ఈ సంవత్సరం అంతా కూడా కన్యా రాశి వారి యొక్క రాశి ఫలాల్ని గమనిద్దాం. గురువు మరియు శని గోచార రీత్యానే మనకి సంవత్సరాలు ఏర్పడతాయని తెలుసు. మరి ఈ గ్రహాలు ఎక్కువ కాలం ఒక రాశిలో ఉండడం వల్ల ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయి. మరి చంద్రుడు కదలిక వలన మనము రాశి ఫలాల్ని గమనిస్తూ ఉంటాము. మరి అన్ని గ్రహాల యొక్క కదలిక వలన సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి చూద్దాం. కన్యా రాశి వారికి 2024 సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు పొందుతారు, రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా శని గురుల గోచార రీత్యానే మనకి సంవత్సరాలు ఏర్పడడం, అలాగే ఎక్కువ కాలం ఒక రాశిలో ఉండడం వలన వాటి ఫలితాలు ఎక్కువగా ప్రేరేపించబడతాయి అని మనకు తెలుస్తుంది. చంద్రుడు కానీ మిగతా గ్రహాలు కానీ ఈ కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయో మరి మేషం నుంచి కూడా మీనం వరకు అన్ని రాశులకి 2024లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, మరింత చక్కటి ఫలితాలు పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించి అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఆ పరిహారాల్ని పాటించడం ద్వారా మీకు ఎంతో ఉపశమనం లభిస్తుంది ఇబ్బందుల్లో, మంచి ఫలితాలు పొందుతారు. మీ రాశి కనుక మీకు తెలియకపోయినా, మీ లగ్నం మీకు తెలియకపోయినా కింద మెసేజ్ రూపంలో మీరు మీ ప్రశ్నని ఇవ్వండి, మీకు జవాబు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక మీ రాశి ఫలాల విషయంలో కానీ, అలాగే రాసుల విషయంలో కానీ, గ్రహాల విషయంలో కానీ ఇంకేమైనా విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో మీరు ఇవ్వండి. మీ అందరికీ కూడా జవాబు ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో నమస్తే.